ఒక బిల్లు చట్టంగా మారే ప్రయాణముంది కదా, అందులో చివరి అడుగు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పార్లమెంట్ చాలా చర్చించి ఓటింగ్ జరిపి ఆమోదించిన తర్వాత కూడా ఆ బిల్లు భవిష్యత్తును నిర్ణయించేది ఒకే ఒక్క అధికారం. మరి ఆ అధికారం ఎవరిది? దాని పవర్సేంటి? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటగా ఒక సింపుల్ ప్రశ్న. పార్లమెంట్లోని 2 సభలు ఒక బిల్లును పాస్ చేశాయి అంటే ఇక అది మన దేశ చట్టం అయిపోయినట్టేనా? చాలామంది అనుకున్నంత సులభం కాదు దీనికి సమాధానం. లేదు, ఇంకా ఆ బిల్లు చట్టంగా మారలేదు. దానికి ముందు అది ఇంకో పెద్ద అడ్డంకిని దాటాలి. అదే రాష్ట్రపతి దగ్గర జరిగే ఫైనల్ టెస్ట్ అన్నమాట. ఈ దశలోనే మన రాజ్యాంగంలోని ఒక చాలా ముఖ్యమైన ఆర్టికల్ రంగంలోకి వస్తుంది. ఈ చివరి దశ అంటే ఈ ఫైనల్ టెస్ట్ గురించే చెప్పేది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 111. ఒక బిల్లు ప్రయాణంలో రాష్ట్రపతి పాత్ర ఏంటి, వాళ్లకున్న పవర్స్ ఏంటి అనేది ఈ ఆర్టికల్ చాలా క్లియర్గా చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ల ముందు ఏ ఆప్షన్స్ ఉంటాయే అనేదే ఈ ఆర్టికల్ 111 చెప్పేది. ఇది వాళ్లకు కొన్ని స్పష్టమైన ఆప్షన్స్ ఇస్తుంది. సరే, ఇప్పుడు ఆ బిల్లు రాష్ట్రపతి టేబుల్ మీద ఉంది. ఆ బిల్లు భవిష్యత్తును నిర్ణయించే 3 దారులు వాళ్ల ముందుంటాయి. ఆ 3 ఆప్షన్లలో ఒకదాన్ని వాళ్ళు ఎంచుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. బిల్లుకు ఓకే చెప్పడం. 2. అస్సలు ఒప్పుకోకుండా దాన్ని పక్కన పెట్టేయడం. ఇక 3. ఇది మళ్లీ ఒకసారి చూడండి అని పార్లమెంటుకే తిరిగి పంపించడం. చూశారుగా, ప్రతి ఆప్షన్కు ఒక డిఫరెంట్ రిజల్ట్ ఉంటుంది. మొదటి దారి చాలా సింపుల్. రాష్ట్రపతి బిల్లు మీద సంతకం పెట్టారనుకోండి, దానికి ఆమోదం తెలిపినట్లే. అంతే, ఆ బిల్లు అధికారికంగా చట్టమైపోతుంది. దాని ప్రయాణం సక్సెస్ఫుల్గా ముగిసినట్లే. ఇక రెండో దారి ఏంటంటే రాష్ట్రపతి ఆమోదం చెప్పకపోవటం, అంటే సంతకం పెట్టడానికి ఒప్పుకోరనమాట. అప్పుడు ఆ బిల్లు ప్రయాణం అక్కడితోనే ఆగిపోతుంది. అదిక ఎప్పటికీ చట్టం కాలేదు, గేమ్ ఓవర్. ఇక 3వ ఆప్షన్ ఉంది చూడండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. రాష్ట్రపతికి బిల్లులో కొన్ని విషయాలు నచ్చకపోతే దీన్ని మళ్లీ ఒకసారి పరిశీలించండి అని కొన్ని సూచనలతో పార్లమెంటుకు తిరిగి పంపొచ్చు. ఇక్కడే అసలు కథలో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. మనమిప్పటిదాకా చూసిన ఈ 3 యాక్షన్స్ ఉన్నాయి కదా, వీటికి రాజ్యాంగంలో కొన్ని పవర్ఫుల్ పేర్లు పెట్టారు. వాటినే వీటో పవర్స్ అంటారు. ఇప్పుడు ఆ టెక్నికల్ పదాలేంటో, వాటి అర్థమేంటో సింపుల్గా తెలుసుకుందాం. ఇందాక మనం రెండో ఆప్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే బిల్లుకు అస్సలు ఆమోదం చెప్పకపోవడం. దాన్నే అబ్సల్యూట్ వీటో అంటారు. ఈ పవర్ వాడితే ఆ బిల్లు కథ అక్కడతో సమాప్తం. మళ్లీ అది బ్రతికే ఛాన్సే ఉండదు. అయితే రాష్ట్రపతి తిరిగి పంపిన బిల్లును పార్లమెంట్ మళ్లీ చేతిలోకి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు కథ ఎలా మారుతుంది? రాష్ట్రపతి మళ్లీ వద్దనగలరా? ఇక్కడే అసలు విషయం ఉంది. పార్లమెంట్ ఆ బిల్లుని ఏ మార్పులు చేయకుండాగానీ లేదా కొన్ని మార్పులతోగానీ రెండోసారి కూడా పాస్ చేసి మళ్లీ రాష్ట్రపతి దగ్గరికి పంపిందనుకోండి, ఈసారి మాత్రం రాష్ట్రపతి ఖచ్చితంగా సంతకం చెట్టి తీరాల్సిందే. వాళ్లకు వేరే ఆప్షన్ లేదు. సో ఇలా ఒక బిల్లుని మళ్లీ ఆలోచించండి అని తిరిగి పంపే అధికారాన్ని సస్పెన్సివ్ వీటో అంటారు. అంటే ఇది వీటోని శాశ్వతంగా కాకుండా జస్ట్ సస్పెండ్ చేస్తుందన్నమాట, తాత్కాలికంగా ఆపుతుంది. పార్లమెంటు పట్టుదలగా ఉంటే ఈ వీటోను ఓవర్ రైట్ చెయ్యగలదు. అయితే ఈ రూల్స్ అన్నీ బిల్లులకి వర్తించవు. ఇక్కడ ఒక పెద్ద మినహాయింపుంది. అదే మనీ బిల్లులు, అంటే ద్రవ్య బిల్లుల విషయంలో రాష్ట్రపతి పవర్సు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒక సాధారణ బిల్లును రాష్ట్రపతి వెనక్కి పంపగలరు, కానీ మనీ బిల్లును అస్సలు వెనక్కి పంపలేరు. అందుకే సాధారణ బిల్లు విషయంలో రాష్ట్రపతికి 3 ఆప్షన్స్ ఉంటాయి: ఆమోదించడం, తిరస్కరించడం లేదా వెనక్కి పంపడం. కానీ మనీ బిల్లు దగ్గరకొచ్చేసరికి కేవలం 2 ఆప్షన్స్: ఓకే చెప్పడం లేదా వద్దు అనడం, అంతే. సో దీన్ని బట్టే మనకు ఏమర్థమవుతోంది? ఒక మనీ బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వస్తే వాళ్లు దానికి ఎస్ చెప్పాలి లేదా నో చెప్పాలి, అంతేగాని దీన్ని మళ్లీ చూడండి అని పార్లమెంటుకు తిరిగి పంపే అధికారం మాత్రం వాళ్లకు లేదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సరే, ఇదంతా బానే ఉంది. కానీ అసలీ ఆర్టికల్ 111కి ఇంత ప్రాముఖ్యత ఎందుకు? మన రాజ్యాంగంలో ఇది ఎందుకంత కీలకమైన పాత్ర పోషిస్తుంది? ఎందుకంటే ఈ ఆర్టికల్ మన డెమోక్రసీకి ఒక సేఫ్టీ వాల్వ్ లాంటిది. పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఎగ్జిక్యూటివ్ అంటే మన రాష్ట్రపతి ఫైనల్గా ఒకసారి చెక్ చేసే అవకాశమిస్తుంది. దీనివల్ల పార్లమెంట్కి రాష్ట్రపతికి మధ్య పవర్ బ్యాలెన్స్ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏవైనా చట్టాలు తొందరపాట్లో సరిగ్గా ఆలోచించకుండా వస్తే వాటిని ఆపేందుకు ఇదొక అవకాశమిస్తుంది. ఓవరాల్గా మన ప్రజాస్వామ్య వ్యవస్థను ఇది మరింత బలంగా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 111 అనేది శాసన ప్రక్రియలో ఫైనల్ స్టెప్. రాష్ట్రపతికి ఒక బిల్లును ఆమోదించే, తిరస్కరించే లేదా పునఃపరిశీలనకు పంపే అధికారాన్నిచ్చే కీలకమైన నిబంధన ఇది. ఇప్పుడు చివరగా ఒక ప్రశ్న. ప్రజలెన్నుకున్న పార్లమెంటు యొక్క అభిప్రాయానికి, దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి యొక్క విచక్షణకు మధ్య ఈ ఒక్క ఆర్టికల్ ఎలా ఒక బ్యాలెన్స్ను క్రియేట్ చేస్తుంది? దీని గురించి ఆలోచించండి.